క్షణం క్రితం వరకు ఈ గన్ మీ చేతిలో ఉంది, కానీ ఇప్పుడు నా చేతిలో ఉంది. షూట్ చేయమంటారా? ఒక్క క్షణం అన్నీ మార్చేస్తుంది ఆంటీ. మార్చేసింది. అసలు ఏంటి మీ ప్రాబ్లం? ఓ, నేను అదితిని కాదని అహల్యని పెళ్లి చేసుకున్నాను, అంతే కదా. అదితికి నేను నచ్చాను, నాకు అహల్య నచ్చింది. ఎవరికి ఇష్టమైనది వాళ్ళు చేస్తారు. అలాగే నాకు ఇష్టమైన వాళ్ళని నేను పెళ్లి చేసుకున్నాను. అది మీ దృష్టిలో తప్పైతే నేనేం చేయను. అలాంటప్పుడు నా కూతురు ఎందుకు పీటల దాకా తీసుకొచ్చావు? దానికెందుకు ఆశ పెట్టావు? అది నా తప్పే. అందుకే నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. మీ కాళ్ళ మీద పడ్డాను, నన్ను వదిలిపెట్టండి అని ప్రాధేయపడ్డాను. ఇంకేం చేయాలి? అయినా సరే మీరు నా వెంట పడుతున్నారు. నాకు అహల్యతో పెళ్ళైనా నన్నే చేసుకుంటాను అని అదితి నన్ను వేధిస్తుంది. దాని ఆవేదన నీకు వేధింపులా కనిపిస్తోందా? నువ్వు నాకు వద్దు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నన్ను వదిలే అని ఎంత చెప్పినా వినకుండా వెంట పడుతుంటే దాన్ని వేధింపు అనకుండా ప్రేమ అంటారా? ఆయన నాకు అర్థం కాక అడుగుతున్నా, మీ అమ్మాయికి నేనే గతా? వేరే దిక్కులేదా? అసలు వేరే మగాడే లేడా? ఎందుకు నా వెంట పడుతున్నారు? ఇంత పెద్ద బంగ్లా, పెద్ద ఫార్మా కంపెనీ, కోట్ల రూపాయల ఆస్తి, సొసైటీలో పలుకుబడి అన్నీ ఉన్నాయని తెగ విర్రవీగుతూ ఉంటారు కదా. ఏ మీ అమ్మాయికి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేయలేరా? ఆ మాత్రం మీకు చేత కదా? గౌతమ్. ఎస్ అంకుల్, ఎస్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేనట్టు, నాకంటే గొప్పోడు మొగోడు దొరకడన్నట్టు నా వెనకాలే పడతారెందుకు? చెప్పండి. వేరే గతి లేదా, దిక్కు లేదా, లేదా వేరే దారి లేదా? అసలు ఏం లేదు మీకు? సారీ అంకుల్, సారీ అంటే నేను ఇలా మాట్లాడుతుంది మీ మీద కోపంతోనో ద్వేషంతోనో కాదు, అదితి మీద బాధ్యతతో. అదితి అన్నీ మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో, అదితి సంతోషంగా ఉండాలన్న కోరికతో, అదితికి నేను చేసిన అన్యాయానికి తగిన న్యాయం జరగాలని ఇలా మాట్లాడుతున్నాను. నన్ను క్షమించండి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు. మీరిలా పదే పదే నా వెంట పడుతూ ఉంటే నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ప్రవర్తిస్తాను. మీ అమ్మాయి నన్ను ప్రేమించినంత మాత్రాన తన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు నచ్చిన అహల్యని పెళ్లి చేసుకున్నాను, తనతో సంతోషంగా ఉన్నాను. అలాగే మీకు చేతనైతే మీ అమ్మాయికి మరొకరిని చూసి పెళ్లి చేయండి, తనని సంతోష పెట్టండి. అంతే తప్ప ఇలా నా మీద పడి మరి ఏడవకండి. మేము ఇన్నాళ్ళం భార్యాభర్తలు మాత్రమే, కానీ ఇప్పుడు కాబోయే తల్లిదండ్రులు. మా జోలికి రాకండి. గౌతమ్ గారు, ఏంటండి మీరు చేసిన పని? నాకిప్పటికీ ఏమీ అర్థం కావట్లేదు. కనీసం మీరేం చేశారో మీకైనా అర్థమవుతుందా? తెలిసి చేశారా, తెలియక చేశారా? తెలిసే కావాలనే చేశాను. ఏం మాట్లాడుతున్నారండి? అసలే బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారు. అదితి గాయం మీద ఇంకా కారం చల్లుతున్నారు. లేదు, అదితి గాయాన్ని మాన్పించే ప్రయత్నం చేస్తున్నాను. అదెలాగండి? మీరు మరింత వాళ్ళని రెచ్చగొట్టొచ్చారు. కాదు, నన్ను మర్చిపోయి అదితి మరో పెళ్లి చేసుకోవాలని చెప్పొచ్చాను. అది జరిగే పనేనా? ఎందుకు జరగదు? ఎలా జరుగుతుందండి? అసలు అదితికి వేరే పెళ్ళేంటి? అదితి మిమ్మల్ని ప్రేమించింది. మనస వాచ కర్మణ మీరే తన భర్త కావాలి అనుకుంది. ఎప్పటికైనా మీరే తన సొంతం అని ఆశపడుతుంది. ఇది జరగని పని. అదితి ఎప్పటికీ నా భార్య కాలేదు. ఎందుకు కాలేదు? ఎలా అవుతుందండి? ఆల్రెడీ నాకు మీతో పెళ్ళయింది. అది నలుగురు మధ్య చెప్పాను. మళ్ళీ మీ మెళ్ళో తాళి కట్టి పెళ్లి చేసుకొని చెప్పాను.
మీ కడుపులో బిడ్డ కూడా ఉంది, మనం కాబోయే తల్లిదండ్రులు అని కూడా చెప్పాను. ఇంత జరిగిన తర్వాత కూడా నా మీద ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. అందుకని ఇలా మాట్లాడతారా? ఇలా మాట్లాడితేనే కదా అదితి నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకుంటుంది. అది అసాధ్యమండి. ఆడపిల్ల ఒక్కసారి ప్రేమిస్తుంది, చనిపోయేంత వరకు ఆ ప్రేమని మర్చిపోదు, మారిపోదు. మార్పు సహజం అండి, అందరూ పరిస్థితులు బట్టి పోవాలి. అదితి మినహాయింపు కాదు. తను మనసు మార్చుకుంటుంది, నన్ను మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అది అసాధ్యమండి. నేను ఆడదాన్ని, సాటి ఆడదాని మనసు నాకు తెలీదా? అదితి ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోదు. మర్చిపోవాలని నేను అలా మాట్లాడాను, తన మనసుని విరిచేశాను. అదితి గురించి నాకు బాగా తెలుసు. పంతానికి పట్టుదలకి పోతే తను ఏమైనా చేస్తుంది. నాకలా అనిపించడం లేదు. మీరు తప్పు చేశారనిపిస్తోంది. మీరలా చేసి ఉండకూడదు. నేను అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానండి. అదితి దృష్టి మళ్లించాలన్నా, తన మనసు డైవర్ట్ అవ్వాలన్నా, తన లైఫ్లోకి వేరొకరు రావాలన్నా, ఆ బంధుత్వం, ఆ బాధ్యతలతో అదితి గతాన్ని మర్చిపోవాలి. అప్పుడే తను హ్యాపీగా ఉంటుంది. తన ఆనందం కోసమే నేను ఇలా చేస్తున్నాను. కానీ తన దృష్టిలో మీరు చెడ్డవారవుతున్నారు. ఒక మంచి జరగాలంటే కొన్ని చెడు జరిగేలా తప్పలేదు. ఈ సమస్యని ఇంకోలా పరిష్కరించే దారి లేదా? ఇలాగే ఎందుకు చెయ్యాలి? వేరే ఏ దారుందో మీరే చెప్పండి. నేను మిమ్మల్ని వదిలిపెట్టలేను, అది తిని పెళ్లి చేసుకోలేను.